అందరికీ నేను ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ పెట్టాను అనమాట. ఒక 20 డేస్ బ్యాక్ అనుకుంటా. ఏమనంటే మా సిస్టర్స్, మా తమ్ముడు ఎంజాయ్ చేసిన ఒక ఫొటోస్ పెట్టి, తోడబుట్టిన వాళ్ళు తోడుంటే బంగారాలు డబ్బులు అవసరం లేదు, జీవితాంతం ఇలా తోడబుట్టిన వాళ్ళు తోడుంటే చాలు అని పెట్టాను. దానికి నాకు తెలిసి సుమారుగా ఒక 20,000 మెంబర్స్ రియాక్ట్ అయ్యారు, లైక్ చేశారు. లైక్ చేసిందే కాక మీరు ఒకసారి చూడండి, నా వీడియోస్లో ఉంటుంది కిందన. అంటే ఈవెన్ యూట్యూబ్ వీడియోలో కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోలో కానీ ఎంతమంది ఎంత దారుణంగా ఉన్నారండి అమ్మాయిలు. చాలా దారుణంగా రియాక్ట్ అయ్యారు. దారుణంగా రియాక్ట్ అయ్యారంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయేమో నాకు తెలీదు. అబ్బాయిలు పెడుతున్నారు, మీకు ఒక విషయం తెలియట్లేదు మేడం గారు, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ఇలా ఉండడం వల్ల అని అంటున్నారు. అండేటప్పుడు నేను ఇంకేదో అనుకుంటున్నాను కానీ తను తన వైఫ్ కలిసి సరదాగా నవ్వుకున్నా కూడా వాళ్ళ అక్క చెల్లెలు తట్టుకోలేకపోతున్నారంట. తనకు ఒక చీరకున్నా తట్టుకోలేకపోతున్నారట. తను రెడీ అయినా కూడా తట్టుకోలేకపోతున్నారంట వాళ్ళ వైఫ్. అదే కాకుండా అన్నదమ్ముడు 1 కిలో చికెను ఇంటికి తెచ్చుకున్నా కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారట. నీకేంట్రా, నువ్వు తింటావు, మా బతుకులే కదా అని మాట్లాడుతున్నారంట. ఆ అక్క చెల్లెళ్ళు అంటే చూసి తట్టుకోలేకపోవడాన్ని తను ఎంత బాధాకరంగా చేస్తున్నారో తెలుసా. మీలా ఉండరు మేడం, మేము బాగున్నా మా అక్క చెల్లెలు చూడలేకపోతున్నారు, మా జీవితాల కోసం ఆలోచించట్లేదు, మేము ఎక్కడ సంతోషంగా ఉండిపోతామనే మాట్లాడుతున్నారు. ఎందుకండి ఆడపిల్లలు ఎంత చెత్తలా తయారవుతున్నారు? ఆడపడుచులు ఆ ఇంటికి వెళితే ఆ వదినకి సంతోషం కలగాలి. ఎలా అంటే, నీకు వచ్చినది వదిన అంటే వేరే అమ్మాయి కాదు, వదిన కానీ నాకు తోడబుట్టిన వాళ్ళతో సమానం అని నువ్వు ఏ రోజైతే చూడగలుగుతావో ఆ రోజు నీకు ఆ ఇంటికి వెళ్తే విలువ, గౌరవం పెరుగుతుంది. కానీ ఇలా ప్రతిదానికి వదిన్ని కించపరచడం, దుర్భాషలాడడం ఎంతవరకు పద్ధతి? అదైతే అస్సలు కరెక్ట్ పద్ధతి కానే కాదు. యాక్చువల్గా ఈ వీడియో చాలా ఒక 10 రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను నేను. అప్పటికే మెసేజ్లు అన్నీ వచ్చున్నాయి కానీ నాకు చేయడానికి అవ్వలేదు. ఇదైతే మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎవ్వరు కూడాను ఏ అమ్మాయిని కూడా దుర్భాషలు ఆడకూడదు ఒక ఎత్తు. స్త్రీనే గౌరవించుకోకపోతే పరాయి వాళ్ళు ఎలా గౌరవిస్తారు? మగవాడు ఇంకెక్కడ గౌరవిస్తాడు? ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో మగాడు మూర్ఖుడుగా మారిపోతున్నాడు. ఇలాంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అంటే ఇప్పుడు అక్క చెల్లెలు లేదో అన్నారని ఆ అన్నదమ్ముడు కూడా బాధపడిపోయి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారు అక్క చెల్లెళ్ళు. లేనిపోనివి క్రియేట్ చేస్తూ అది తింది, అది ఉంది, ఇది వేసుకుంది, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది. ఎందుకు అవన్నీ? వాట్ ఆర్ యూ టాకింగ్? నాన్ సెన్స్ కదా. తను ఏం చేసింది? నీ అక్క చెల్లెలు ఎవరో ఏదో చేశారనుకో, అది కాదు ఇదని సర్ది చెప్తావు, లేదు అంటే సహకరిస్తావు, లేదు అంటే బాగుందంటే బాగుందంటే అలాగే చెయ్యు. మీ ఆవిడేంట్రా కూర్చొని తింటుంది, అలాంటి డైలాగ్ లేకండి. కూర్చొని తింటుంది, ఏమైపోయింది? ఆ కూర్చొని తిన్నప్పుడే కదా నువ్వు వెళితే తను హ్యాపీగా పని చేసుకొని హ్యాపీగా 4 పూటలు వండి పడుతుంది, సంతోషంగా చూసుకోగలుగుతుంది. ఏ ఉద్యోగమో సద్యోగమో చూసుకొని కూర్చుందనుకో, నీకేమైనా చూడగలదా? నీకేమైనా చేయగలదా? నీకేమైనా పెట్టగలదా? మహా అయితే ఏ పండక్కో పబ్బానికో 100-10 ఎక్కువ ఇస్తుంది అంతే. 100-10 ఇచ్చేవాళ్ళు కావాలా? ప్రేమగా ఉండి పెట్టి సంతోషంగా సరదాగా నీతో గడిపేవాళ్ళు కావాలా? ఆలోచించండి. ఆలోచించి ఆ మాటని మడమ తిప్పినట్టు ఎవరైనా కూడాను ఆ అన్న, ఆ వదినల్ని లేదా ఆ తమ్ముడు, ఆ మరదల్ని సంతోషంగా చూడండి. వాళ్ళు సంతోషంగా ఉంటే నిన్ను వాళ్ళు ఇంకా సంతోషంగా చూస్తారు. నీ ఇంటికి ఒక కష్టం వచ్చినా వాళ్ళే అడ్డుపడతారు. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఈ వీడియో మాత్రం
చాలా బాధతో చేస్తాను, ఎందుకంటే ఇంత చెత్త క్యారెక్టర్స్ ఇంకా ఉన్నారా అని. బట్ ఉంటారు లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటారు, లేదంటే ఎవరో ఒకరు దృష్టిలో మనం నెగిటివ్ అవుతూనే ఉంటాం. కానీ తన దౌర్భాగ్యం ఏంటంటే తన తోడబుట్టిన వాళ్ళ దగ్గరే ఆ అబ్బాయి బ్యాడ్ అయిపోయాడు. అది నగ్న సత్యమే, రెగ్యులర్గా జరుగుతున్నదే. కానీ ఏంటంటే ఈ వీడియో వల్ల అందరూ మారుతారని నేను అనట్లేదు, కొందరు మాత్రమే మారుతారేమో. ఒకవేళ మీకు నచ్చింది అనుకో, షేర్ చేస్తారు, మారుతారు. మారి ఒక్కసారి చూడండి, మీకు మీ మరదల మీద, మీ వదిన మీద ఎంత ద్వేషం ఉన్నా ప్రేమగా 2 మార్లు మాట్లాడండి, ఖచ్చితంగా వాళ్ళు మారతారు. ఈ వీడియో నిజానికి చూడండి, బర్డ్స్ కిలకిల కిలకిల అరుస్తున్న సమయాల్లో నేను చేస్తున్నాను. అంటే ఇంత ఎర్లీ మార్నింగ్, ఇంత గుడ్ మార్నింగ్ వాకింగ్ టైంలో కూడా మీకు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు ఎంత పెయిన్ ఉందనేది ఆలోచించండి. ఎందుకంటే చాలామంది పెడుతున్నారనమాట, మేడం మీరు అనుకున్నట్లు లేరు, మా చెల్లెలే మా జీవితాన్ని తీసేయడానికి విడదీయడానికి ప్లాన్ చేసింది. ఇంకొక అబ్బాయి అంటున్నాడు, మా చెల్లెలే మా అమ్మకి మా ఆవిడ మీద నూరు పోసి మా లైఫ్ని కొలాప్స్ చేసి మమ్మల్ని డివోర్స్ దాకా తెచ్చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు అంటున్నారు. నీకు అర్థం కానిది ఏంటంటే, నువ్వు అలా చెయ్యడం వల్ల నీ వదిన లేదా నీ మరదలు విడిపోయింది. దానివల్ల ఎవరు బాధపడుతున్నారు? నీ అన్నదమ్ముడు బాధపడుతున్నాడు. నీ అన్నదమ్ముడు బాధపడతాడు, కానీ నీ తల్లిదండ్రులు కూడా ఉసురు పోసుకున్నదని అవుతారు. వాళ్ళకి తోడు నీడ లేకుండా పోతుంది కదా. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే ఆ తల్లిదండ్రుల తర్వాత ఆ అన్న వదిన లేదా ఆ చెల్లి ఆ మరిది చిచిచి ఆ తమ్ముడు లేదా ఆ మరదలు వీళ్ళు అవుతారు నీ జీవితానికి తోడు. నువ్వు నా కన్నవారు అని చెప్పుకోవడానికి ఆ వదిన అన్నయ్య కలిసి ఉంటేనే కదా. అన్నదమ్ముడు ఒక్కడుంటే నువ్వేమైనా వెళ్ళి వండి పెడతావా? మా ఇంట్లోనే నేనే వండుకోవాలి, ఇక్కడికి వచ్చినా నేనే వండుకోవాలనే ఫీల్లో ఉంటావు కదా. ఎందుకమ్మా? దయచేసి ఏ ఆడపిల్లలు కూడాను కన్నవారింటికి వెళ్ళి సుఖపడాలని ఆలోచించాలి, కానీ వాళ్ళ ఇంట్లో బాధలు పెట్టి నీ ఇంట్లో నీకు జరగట్లేదని నీ వదినకు జరుగుతుందని బాధపడడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడాను ఈరోజు చెప్తున్నాను, కన్నవారు బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు అనేది ఖచ్చితంగా బాగుంటాయి. బాగున్న మనుషులు బాగుండండి, ఆనందంగా ఉండండి. ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే తెలియట్లేదు, కానీ అది సమాజానికి వ్యతిరేకం. ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది ఇలాంటివన్నీ కూడాను. కాకపోతే ఏంటంటే కనీసం మారాలి కదా. బయట వాళ్ళు మూర్ఖులు, అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారంటే అది వేరే విషయం. తోడబుట్టిన వాళ్ళ మనమే తోడుగా లేకపోతే బయట వాళ్ళు ఎవరో వచ్చి తోడుగా ఉంటారా చెప్పండి? ఏదైనా చిన్నాన్న పిన్ని పిల్లలు అవని, లేదా అమ్మ వైపు పిన్ని పిల్లలు అవని, ఎవరి వైపు అయినా కూడా ఏ క్షణంలో అయినా నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో, ప్రేమగా నువ్వు ఉంటే వాళ్ళు నా చెల్లి నా అక్క అనుకొని వస్తారు. నీకు ఒక కష్టం వస్తే నువ్వే ప్రేమగా చూడకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారు? ఆలోచించండి అమ్మాయిలు. ఎందుకు ఇంత హార్ష్గా చేస్తున్నానంటే ఒక్క విషయం చెప్తున్నాను, మాకు ఓన్గా అయితే బ్రదర్స్ లేరు, కానీ మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి కానీ లేదా ఇటు మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలు కానీ మాకు చాలా ప్రేమగా చూస్తారు. ఆ ప్రేమకి మేము ప్రేమను పంచితేనే కదా లైఫ్లో మళ్ళీ మాతో కలుస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అలాంటిది ఆ వదినకి అన్నయ్యకి ఏదో లింకులు పెట్టేస్తే చేసేస్తే లేనిపోని గొడవలని పెట్టేస్తే మేము సంతోషంగా ఉంటే అదేమైనా బాగుంటుందా? వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళతో పాటు మనం సంతోషంగా ఉండాలి. నువ్వు ఒక్కదాని సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోకూడదు. మనం సంతోషంతో పాటు మనతో పాటు ఇంకొక కొందరు సంతోషంగా ఉండాలని ఆలోచించాలి. దట్ ఈజ్ వే ఆఫ్ లైఫ్. కానీ ఎప్పుడైనా కూడాను అన్నదమ్ములు బాగుంటే ఆ తల్లిదండ్రుల తర్వాత నిన్ను బాగా చూసేది వాళ్ళే, గుర్తుపెట్టుకో. ఇంతకు మించి ఎక్కువగా ల్యాగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, గుడ్ లక్.